ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మంగళవారము 24 జూన్ 2025 పంచాంగ వివరాలు, తారాబలము, చంద్రబలము, నక్షత్రాల వారిగా ఫలాలు, ఈరోజు పఠించాల్సిన స్తోత్రాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసము, కృష్ణపక్షము. ఈరోజు మంగళవారం. సూర్యోదయం కాలానికి తిథి ఈరోజు కృష్ణ చతుర్థి, అంటే బహుళ చతుర్దశి. ఈ రోజు సాయంత్రం 7 గంటల 1 నిమిషం వరకు ఉంటుంది. తర్వాత అమావాస్య వస్తుంది. నక్షత్రము రోహిణి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది. ఆ తర్వాత మృగశిర వస్తుంది మధ్యాహ్నం నుంచి. ఈ చంద్రుడు వృషభ రాశిలో 22 జూన్ 2025 నుంచి 24 జూన్ 2025 వరకు సంచరిస్తాడు. వర్జము ఈరోజు ఉదయం 5 గంటల 43 నిమిషాల నుంచి 7 గంటల 9 నిమిషాల వరకు ఉంటుంది. మరియు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల 27 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఈరోజు ఉదయం 8 గంటల 21 నిమిషం నుంచి 9 గంటల 14 నిమిషాల వరకు, తిరిగి రాత్రి 11 గంటల 13 నిమిషాల నుంచి 11 గంటల 57 నిమిషాల వరకు ఉంటుంది. ఇకపోతే రాహుకాలము ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషాల నుంచి 5 గంటల 14 నిమిషాల వరకు ఉంటుంది. ఇక అమృత గడియలు ఈరోజు ఏమి లేవు. యోగము శూల ఉదయం 9:35 వరకు ఉంటుంది. తదుపరి గంట వస్తుంది. కరణము విష్టి ఈరోజు ఉదయం 8:35 వరకు ఉంటుంది. తదుపరి శకున ఈరోజు సాయంత్రం, అంటే రాత్రి 7 గంటల 1 నిమిషం వరకు ఉంటుంది. సూర్యుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు 15 జూన్ 2025 నుంచి 16 జూలై 2025 వరకు 30 రోజుల పాటు. అశుభ సమయాలను పరిశీలిస్తే గుడికా కాలము మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాల నుంచి 1 గంట 57 నిమిషాల వరకు ఉంటుంది. యమగంట కాలము 9 గంటల నుంచి 10:39 వరకు ఉదయం. సూర్యోదయం ఈరోజు తెల్లవారుజామున ఉదయం 5 గంటల 43 నిమిషాలకు అవుతుంది. సూర్యాస్తమయము 6 గంటల సాయంత్రం 6:53కి అవుతుంది. చంద్రోదయము ఈరోజు తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాలకు అవుతుంది. చంద్రాస్తమయము సాయంత్రం 6 గంటలకు అవుతుంది. దిన ప్రమాణము 13 గంటల 10 నిమిషాలు. అభిజిత్ లగ్నం 12 గంటల 18 నిమిషాల వరకు ఉంటుంది. రాత్రి ప్రమాణం 10 గంటల 50 నిమిషాలు. ప్రయాణాలకు వారసులను పరిశీలిస్తే ఈరోజు ఉత్తర దిశ వారసులు అవుతుంది కాబట్టి ఉత్తర దిశ వైపు ప్రయాణించకూడదు. ఒకవేళ తప్పని పరిస్థితిగా ప్రయాణం చేయాల్సి వస్తే మీరు బెల్లం తిని ఇంటి నుంచి బయలుదేరండి. లేదా ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత తూర్పు వైపు వెళ్ళి కొంత దూరం